పాదయాత్ర చేసి ఉమ్మడి రాష్ట్రంలో గతంలో మనకు ఉన్నటువంటి 13 జిల్లాల్లో 10 జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసి యువగలం సభ భీమిలి నియోజకవర్గంలో నిర్వహించి మిగతా 3 జిల్లాల్లో కూడా నేను ఎన్నికల శంఖారావం పూరిస్తానని ఆనాడు శపథం చేసి ఈ రోజు పలాసకి వచ్చిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారికి మీ అందరి కరత్వాల ధ్వనుల ద్వారా గట్టిగా స్వాగతం తోలుతారని మీ అందరినీ కోరుతున్నాను. ఒక పేపర్ దొంగలించిన వెధవ ముఖ్యమంత్రి అయితే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో స్టాండర్డ్ డిగ్రీ చదివిన మన యువ నాయకుడు నారా లోకేష్ గారు. ఇద్దరిది పోలిక. ఎక్కడ స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ, ఎక్కడ మా బర్కత్పూర్ యూనివర్సిటీ. అలాంటి వ్యక్తితో ఈరోజు మనం పోరాడాల్సి వస్తుంది. గతంలో ఆయన ఒక మాట చెప్పాడు, నా వెంట్రుకి ఎవరు పీకలేరని. ఆయన వెంట్రుకి పీకడానికి మనం కాదు, స్వయంగా ఆయన తోడ పుట్టిన చెల్లె వచ్చింది, సగం తల కొరికింది. మిగిలిన సగం తల మన అంగన్వాడీ అక్కలు, ప్రతిసారి ఆయన చెబుతున్న చెల్లమ్మలు, మిగతా సగం కూడా ఏప్రిల్ నెలలో తల గొరగబోతున్నారు. వాడికి వచ్చే ప్రభుత్వం జనసేన టీడీపీ ప్రభుత్వం, పాలించేవారు జనసేన టీడీపీ ప్రభుత్వం. కాబట్టి మీ అందరూ కూడా వచ్చే 20 రోజుల్లో కూడా ఇదే ఉత్సాహంతో, ఇదే ఉత్సుకతతో మనం అందరూ పనిచేసి మన నాయకుల్ని మనము అమరావతిలో గాని ఇక్కడ పలాసలో గాని మనం గెలిపించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది. ఇకపోతే ఈ ప్రాంత సమస్యల కోసం యువ నాయకుల గారికి చెప్పదలుచుకున్నాం. ఇప్పుడు మనం నిల్చున్న ప్రాంతంలో సార్ ఇది మాకు వంశధార ఎడమకాలం నుంచి పారే ప్రాంతం. ఇది గత 5 సంవత్సరాలుగా ఈ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్నగారు తలపెట్టిన జలయజ్ఞంలో అవినీతి చేసి దాదాపు 35,000 కోట్ల అవినీతి చేశాడు. ఆ జలయజ్ఞం పేరుతో అవినీతి చేసి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి మా శ్రీకాకుళం జిల్లానికి వంశధార జలాలు ఇవ్వకుండా అడ్డుకున్నాడు. ఈ 5 సంవత్సరాల్లో కూడా మా వంశధార ఎడమకాల ప్రాంతానికి నీరు ఎడారి ప్రాంతంగా మారింది. ఇకపోతే ఇది జలం ఈ ప్రాంతంలో ఉన్నట్టే అక్కడ లొత్తూరు రిజర్వాయర్ గాని, మన ప్రీతమ నాయకుడు హనుమంత్ అప్పయ్యదార్ గారు తలపెట్టిన ఆఫ్షోర్ రిజర్వాయర్ గాని ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది. ఈ 5 సంవత్సరాల్లో ఈ 5 సంవత్సరాల్లో దాదాపు 10 సార్లు ఆయన జయంతికి వర్ధంతికి వెళ్లి దండలేసాడే తప్ప ఈ దుర్మార్గుడు ఎక్కడ కూడా ఒక తట్టిడి మట్టి అక్కడ పోయలేదు ఆఫ్షోర్ రిజర్వాయర్లు. అవునా కాదా? ఈ వేదిక నుండి అడుగుతున్నాను, ఈ వైసీపీ నాయకులకి, ఆయన కుటుంబ సభ్యులకి, ఆయనతో తిరిగిన మంది ఆ నలుగురికి ఏమైనా చేశారా? మీరు ఏం చేశారు? దోపిడీ చేశారు. ఇక్కడ జలాన్ని దోపిడీ చేశారు. తర్వాత మన హైవే దాటితే జంగిల్, ఈ జంగిల్ రాజా సూదికొండ, నమ్మలకొండ, నల్లబొట్లూరు కొండ, తాడివాడ కొండ, పిఎంపురం కొండ, అన్ని కొండలు కూడా దోశాడు ఈ జంగిల్ రాజు, ఈ కొండల రాజు. ఎక్కడ కూడా నమూనా కూడా ఒక కొండ లేకుండా చేశాడు. జంగిల్ అయిపోయిందా? తర్వాత జట్టి, ఆయన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు. ఓహో, మా సామాజిక వర్గం మత్స్యకారుడు వచ్చాడు, అందులో మంత్రి అయ్యాడు కాబట్టి మాకు జట్టి వస్తుంది, ఒక పోర్టు వస్తుందని 2019 సెప్టెంబర్ 6వ తారీఖున ఈ ముఖ్యమంత్రి చేత ఇదే రైల్వే గ్రౌండ్ లో అక్కడ ఆఫ్షోర్ రిజర్వాయర్ కి, ఈ 200 పడకల కిడ్నీ హాస్పిటల్ కి, జట్టీకి శంకుస్థాపన చేశాడు, ప్రారంభోత్సవం చేశాడండి. జట్టి పూర్తయిందా? నువ్వుల రేవు మంచినీళ్ళపేట పంచిన కేవలం 12 కోట్లు విలువైంది సార్. 12 కోట్లు విలువైన ఒక జట్టీని నిర్మించలేని అసమర్థ అప్పలరాజు ఆ నేను మళ్ళీ గెలుస్తానంటాడు. ఆఫ్ షోర్ కూడా పూర్తి చేయలే, ఇది చేయలే. వాడి జంగిల్ జట్టి ఈ రాజు మనకి. కాబట్టి ఇక రోడ్ల కోసం వద్దాం. జనసేన తలపెట్టింది ఈ నియోజకవర్గంలో 72 కిలోమీటర్ల R&B రోడ్డు ఉంది. ఎక్కడైనా రోడ్డు వేశాడా? గిరి చూస్తున్నాడు. నువ్వుల రేవు నుంచి టెక్కలపట్నం వరకు మీరు రోడ్డు వేశారయ్యా? వేయలే. ఇప్పుడు మనం నిల్చుని ఈ రోడ్లు వేశాడా? ఇప్పుడు మేమంతా విడిచిపెడదాం. వాడి స్వగ్రామం దేవుని వెళ్తాడు నుంచి బెండి గేట్ వరకు రోడ్డు వేశాడా? వాడు స్వగ్రామం వేశాడా? ఎక్కడేశాడు? వాడి ప్రగతి భవన్లు వేశాడు. వేశాడా లేదా? వాడి తమ్ముడు, వాడి అన్నదమ్ములు, వాడి మంది మైదులు అందరూ కూడా అక్రమార్జన చేసి